ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో వర్గపోరు బయటపడింది. టీడీపీ నేత ప్రవీణ్ ఎమ్మెల్యే వరద మధ్య విభేదాలు తలెత్తాయి. ఎస్ఎస్ మాల్ ను పరిశీలించేందుకు ప్రవీణ్ వెళ్లారు. ప్రవీణ్ ను ఎమ్మెల్యే వరద అనుచరులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ ను ఇంటికి తరలించారు పోలీసులు. ప్రవీణ్ ఇంటికి వెళ్లేందుకు ఎమ్మెల్యే అనుచరులు యత్నించారు. ఇరు వర్గాల మధ్య బాహాబాహి పరస్పరం రాళ్లదాడి జరిగింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎస్ఎస్ మాల్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నెలకొన్న టీడీపీలో వర్గ విభేదాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, టీడీపీ నేత ప్రవీణ్ ఎమ్మెల్యే వరద మధ్య నెలకొన్నటువంటి విభేదాలు రాళ్లదాడికి కూడా దారితీసింది. పరిస్థితి అదుపు తప్పింది, చేయి దాటిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలని శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా ఆ ఉద్రిక్తత అనేది తగ్గలేదు అనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి ఈ ఘటనకి? మరి కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీలో ఉన్నటువంటి అంతర్గత పోరు ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వెళ్ళిందని మనం చెప్పాలి. ముఖ్యంగా టీడీపీ నేత ప్రవీణ్, అదేవిధంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిల మధ్య కూడా గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది వీరిద్దరి మధ్య. ముఖ్యంగా ఎస్ఎస్ మాల్ కు సంబంధించి పొద్దుటూరులో ఉన్నటువంటి ఎస్ఎస్ మాల్ అని చెప్పవచ్చు. ఈ మల్టీప్లెక్స్ మాల్, ఈ మాల్ కు సంబంధించినటువంటి ఇక్కడ మాల్ లో సరైన సౌకర్యాలు లేవు, ఫైర్ సేఫ్టీ లేదు, నిబంధనలకు విరుద్ధంగా ఈ మాల్ కట్టారని చెప్పేసి కూడా గత కొంతకాలంగా ప్రవీణ్ ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ పొద్దుటూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఎవరైతే వరదరాజు రెడ్డి మధ్య ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. అక్కడ ఏవైతే అక్రమాలు జరుగుతున్నాయి, పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీ లేదు ఈ బిల్డింగ్ కి. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే ముడుపులు తీసుకొని ఈ బిల్డింగ్ కు అనుమతులు ఇచ్చారు. దీంట్లో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను కూడా దీంట్లో హస్తం ఉంది అని చెప్పేసి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రవీణ్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రవీణ్ జిల్లా కలెక్టర్ కి కూడా ఒక నివేదిక, ఒక లెటర్ ఇచ్చారని చెప్పొచ్చి ఫిర్యాదు చేశారు. ఎక్కడైతే ఎస్ఎస్ మార్ లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ లేదు, అక్కడ ప్రజల ప్రాణాలకి ముప్పు వాటిల్లుతోంది అని చెప్పేసి కూడా కలెక్టర్ కు ఫిర్యాదు ఇచ్చారని చెప్పొచ్చు. ఈ క్రమంలో స్పందించిన కలెక్టర్ ఫైర్ సేఫ్టీ అధికారులను అక్కడికి పంపించారు. ఈ క్రమంలో కూడా ప్రవీణ్ అనుచరులు ఎవరైతే ఆ సంఘటన ప్రాంతానికి చేరుకున్నారో, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ అక్కడికి వస్తున్నారని తెలుసుకుంటే ప్రవీణ్ అనుచరులు కావచ్చు, ప్రవీణ్ అక్కడికి చేరుకున్నారు. ఇదే నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి అనుచరులు కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకోవడం వల్ల కూడా రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకరినొకరు రాళ్లు రువ్వుకొని ఆ గొడవ పడుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ కంట్రోల్ కానిటువంటి సిచ్యువేషన్ లో కూడా వారిపైన లాఠీ చార్జ్ కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒకవైపు ఆ ప్రవీణ్ ఇంటికి తరలించేందుకు కూడా ప్రయత్నం చేశారు పోలీసు అధికారులు అక్కడి నుంచి, ఎందుకంటే ఆ గొడవ చాలా పెద్దదిగా అవుతుంది. ఈ క్రమంలో కూడా ఆయన ప్రవీణ్ ఇంటికి వెళ్లేందుకు కూడా వరదరాజు రెడ్డి యొక్క అంచెలు కూడా ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మొత్తంగా ఈ ఎస్ఎస్ మాల్ కు సంబంధించి అక్కడ ఫైర్ సేఫ్టీ లేదని చెప్పేసి కూడా ప్రవీణ్ గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి ఆరోపణ నేపథ్యంలోనే ఈ రోజు వివాదం చెలరేగిందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా కూడా ముఖ్యంగా ఎస్ఎస్ మాల్ కు సంబంధించి ఎలాంటి అనుమతులు ఇచ్చారు, అనుమతులు ఇవ్వడంలో కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే వరదరాజుతో పాటుగా అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఉన్నారు. వీళ్ళకి భారీ ఎత్తున ముడుపులు ముట్టాయి అని చెప్పేసి కూడా గతంలో ప్రవీణ్ ఆరోపణలు చేశారు. కాబట్టి ముఖ్యంగా ఎస్ఎస్ మాల్ కు సంబంధించిన అంశంలోనే టీడీపీలో ఉన్నటువంటి ఇద్దరు కూడా టీడీపీలోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరిద్దరి మధ్య వర్గపోరు పూర్తి స్థాయిలో ఈ స్థాయికి వచ్చిందని చెప్పవచ్చు. ఒకరినొకరిని కొట్టుకునే స్థాయికి, అంటే ఇప్పుడు నిగురుగా నిప్పులా ఉంది. పూర్తి స్థాయిలో ఈ సంఘటన పైన కూడా పోలీసు అధికారులు ఆ ఇరువురిని కూడా సర్ది చెప్పి పూర్తి స్థాయిలో పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడైనా మరొకసారి గొడవలు తెలియకనంటే అవకాశం కూడా కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ నేత ప్రవీణ్ వర్గం, ఎమ్మెల్యే వర్గం ఏం చెప్తోంది ఈ ఘటనకు సంబంధించి? ప్రధానంగా మీరంటే మీరే కారణం అనేటువంటి విషయాలు కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఇది ఇప్పటిది కాదు, గతం నుంచి ఉన్నటువంటి విభేదాలు ఈ పరిస్థితుల్లో తారాస్థాయికి చేరాయి, అందుకే అదుపు తప్పాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఏంటి స్థానికంగా దీనికి సంబంధించి ఎలాంటి చర్చ ఉంది? పూర్తిగా కూడా ఎస్ఎస్ మాల్ కు సంబంధించి ఈ వివాదం అంతా కొనసాగుతుంది. దీని చుట్టూ
దీనికి సంబంధించి కూడా దీనికి అనుమతులు ఇచ్చే క్రమం దగ్గర నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీ లేదు. చాలా అంటే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే, ఫైర్ జరిగితే కనుక అక్కడ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా గత కొంతకాలంగా ప్రవీణ్ విభేదిస్తూ వస్తున్నారు ఈ అంశం పట్ల కూడా. ఎవరైతే ప్రవీణ్ ఇప్పుడు ఈ అంశంలో ముందుకెళ్తున్నారో ఈ క్రమంలో కూడా ఎమ్మెల్యేకు ఈ అంశం నచ్చడం లేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం గత కొంతకాలంగా కొనసాగుతుంది. టీడీపీలో ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ కూడా ఒకరొకరంటే పడదు. పూర్తిగా వీరిద్దరి మధ్య విభేదాలు గత కొద్ది రోజుల నుంచి వస్తున్నట్టు పాట. అక్కడ ఎలాంటి సేఫ్టీ రిక్వైర్మెంట్స్ అన్ని ఉన్నాయి, కావాలనే ప్రవీణ్ ఈ విధంగా రాజ్యాంతం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా మరోవైపు ఎమ్మెల్యే వర్గం కూడా ఆరోపిస్తుంది. అయితే అనవసరంగా టీడీపీలో ఉన్నప్పటికీ కూడా వర్గ పోరును పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్న ప్రవీణ్ అని చెప్పేసి కూడా ఇది ఎమ్మెల్యే వర్గం కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ అంశం పట్ల కూడా అధిష్టానం కలిగేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టీడీపీలో ఇద్దరు కొనసాగుతున్నప్పటికీ కూడా ఒకరు మాజీ ఇన్ఛార్జ్, ప్రజెంట్ ఎమ్మెల్యే, ఇద్దరి మధ్య కూడా ఈ విధంగా బయటికి వచ్చి ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వస్తుందంటే పూర్తి స్థాయిలో ఈ అంశం చాలా కీలకంగా మారింది. కాబట్టి ఇప్పటికైనా అధిష్టానం ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీలో వర్గపోరు చోటు చేసుకుంది. దీనికి సంబంధించి టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. టీడీపీ నేత ప్రవీణ్, ఎమ్మెల్యే వరద మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని స్థానికంగా చెప్తున్నారు. ఎస్ఎస్ మాల్ ను పరిశీలించేందుకు ప్రవీణ్ వెళ్లారు. ప్రవీణ్ ను ఎమ్మెల్యే వరద అనుచరులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ ను ఇంటికి తరలించారు పోలీసులు. అయితే ప్రవీణ్ ఇంటికి వెళ్లేందుకు ఎమ్మెల్యే అనుచరులు యత్నించినట్లుగా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య బాహాబాహి, పరస్పరం రాళ్లదాడి కూడా జరిగిందని సమాచారం. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయితే ఎస్ఎస్ మాల్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. Vale.